హాయ్ అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నేను మామిడికాయ పప్పు చేసుకోవడం చూపిస్తున్నాను. అయితే మామిడికాయ పప్పు చేసుకోవడం అందరికీ వచ్చు. అయితే నేను ఎలా చేసుకుంటున్నాను తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అసలు మామిడికాయ పప్పు అంటే ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వద్దని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేను పెసరపప్పు చూడండి, పెసరపప్పు తీసుకున్నాను 3/4 కప్పు వరకు. ఇంకా నేనైతే కారానికి సరిపడా, మా ఇంట్లో కారం ఎలా తింటారో దానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా 3 టమాటాలు, 1 ఉల్లిపాయ తీసుకొని చక్కగా కడిగేసేసాను. కడిగిన తర్వాత అదిగో ఇవన్నీ కూడా మామిడికాయ కూడా పైన పొట్టు అంతా తీసేసి సన్న ముక్కలుగా కోసానండి. ఈ పెసరపప్పు 2 విజిల్కల్లా ఉడకద్ది. అప్పటి వరకు ఈ మామిడికాయ కూడా ఉడకాలి కాబట్టి నేను సన్నగా పలసగా ముక్కలు అనేది ఇలా కట్ చేసుకున్నాను. అయితే దీనికి కందిపప్పు అయితే అంత బాగుండదు. మామిడికాయ పప్పు అనేది పెసరపప్పుతో చేస్తేనే చాలా రుచిగా ఉంటుందండి. ఇదిగోండి ఉడికినాక 2 విజిల్ వచ్చినాక నేను దించేసాను. ఇప్పుడు దీంట్లో అయితే కల్లుప్పు వేసుకుందాము. ఈ ఉప్పు సాల్ట్ కన్నా కూడా కల్లుప్పే బాగుంటుంది. అయితే మనం దీంతో ఎనుపుతాం కాబట్టి కల్లుప్పు వేసాను నేను. తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకొని చక్కగా ఈ ముద్దకంతో ఇలా బాగా ఎనుపుకోవాలి. ఈ మామిడి ముక్కలు అనేవి నలిగిపోయిందాక, ఎందుకంటే మనం చింతపండు వేయలేదు. ఈ మామిడికాయ పప్పులో చింతపండు అవసరం లేదండి. అయితే పుల్లగా ఉంది మామిడికాయ, అయితే కొంచెం చాలా పులుపు ఉంది. అది ఒక పులుపు వాసన వచ్చింది మామిడికాయ కట్ చేసేటప్పుడు కూడా. నేనైతే అందుకే చింతపండు వేయట్లేదు. ఇంకా ఇక్కడ బాగా ఎనిపేసేసి మనకు సరిపడా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవడమేను. ఇదైతే పప్పు తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. అయితే కందిపప్పు కన్నా పెసరపప్పు చాలా బాగుంటుంది మామిడికాయ పప్పుకి. అయితే ఈ పెసరపప్పు అనేది ఉడికించుకోవడంలోనే మనకి అంత రుచిగా ఉండేదానికి కూడా అవకాశం ఉందండి. ఉడికేయడం అనేది పెసరపప్పు ఎక్కువ మెత్తగా ఉడికేసిందనుకో, అందుట్లో కుక్కర్లో మెత్తగా ఉడికేసిందనుకో జిగడ అయిపోద్ది. అట్లా ఉడకనీయకూడదు. 2 విజిల్ రానియాలి. అప్పుడే మనకి రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను పప్పు రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని తాలింపు పెట్టుకుంటున్నాను. ఈ తాలింపుకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూను ఆవాలు, స్పూన్ జీలకర్ర వేసుకొని 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఏగినాక కొంచెం 2-3 ఎల్లుల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసేసి అది కూడా ఏగినాక గుప్పెడు కరివేపాకు వేసి వేపేసుకోవాలి. ఇది బాగా వేపేసుకున్న తర్వాత పప్పు తీసుకొని దీంట్లో పోసేసేయాలండి. ఇలా తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పుకి కొంచెం తాలింపు ఎక్కువే పెట్టుకోవాలి. చూడండి నేనైతే ఇలా కలుపుకొని పెట్టేసుకున్నాను. ఇదైతే కొంచెం మరగనియ్యాలి. అయితే నేను పలసగా చేయలేదండి, చిక్కగానే చేశాను. చూడండి ఎంత బాగుందో, చూడటమే బాగుంది కదా. అసలు భలే ఉండిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉందనుకో. ఇంకా నేను ఉప్పు కూడా ముందే చూసేసాను కాబట్టి అన్నీ ఇదిగో కొంచెం మరగనిచ్చేసి కొత్తిమీర వేసేసి ఇంకా దించేసుకోవడమేనండి. మామిడికాయ పప్పు ఎంత రుచిగా ఉండిందో అసలు చెప్పలేనంత ఇదండి. బాగుంది, చాలా బాగా అనిపించింది తింటుంటే కూడాను. ఇంకా వేడివేడి అన్నంలో నేను టైం అయ్యేటప్పటికి చేశాను కదా, వేడివేడి అన్నంలో చాలా బాగా అనిపించింది. దీంట్లోకి నేను ఉప్పు మిరపకాయలు వేపాను, ఇంకా వడియాలు కూడా వేపానండి. వడియాలు అనేవి ఈ చిన్న ఫ్యాన్లో వేపుతున్నాను, అందుకే 2 వేసి తీస్తున్నాను. ఇంకా ఉప్పు మిరపకాయలు కూడా వేపాను. నేనైతే ఇలా చేసుకుంటానండి. అందరికీ తెలిసిందైనప్పటికి కూడా నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపించాను. మీకు అందరికి కూడా మీరు కూడా ఇలానే చేసుకోనంటే నాకు కామెంట్ చేయండి. మామిడికాయలు అయిపోయినాయి కదా, మామిడికాయలు అయిపోయినా మా ఊర్లో వచ్చినాయి, మన మార్కెట్లో తెచ్చానండి. నేను తెచ్చి ఇలా చేశాను. మా వాళ్ళు కూడా, మా ఆయన, మా అబ్బాయి కూడా చాలా బాగుంది పప్పు అన్నారు. మీకు ఎలా ఉందో నా వీడియో చూసినాక, వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పుచారు అంటే చారులాగా, మరీ చారులాగా కాకుండా మరీ పప్పులాగా కాకుండా మీడియంగా చేశాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు ఎలా చేస్తున్నారు మామిడికాయ పప్పు నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే నేను ఇలా చేస్తే చాలా ఇష్టపడ్డారు, చాలా బాగుంది. మీకు చూపిస్తున్నాను నేను తినేది కూడాను. ఇదేనండి ఈరోజు వీడియో. ఇది చూపించడానికి ఈ వీడియో తీశాను.